హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఈ లాగ్ వచ్చేసరికి ఉగాది రోజున తీసిన లాగ్ అండి. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది అండి. ఇది సంస్కృతం నుండి వచ్చిన యుగ అనగా కాలం అనే అర్థం అండి. ఆది అంటే ఆరంభం అనే అర్థం. చైత్రమాసంలో మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటామండి. తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం అండి. యుగాదికి మరో పేరే ఉగాది అండి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున సూర్యోదయానికి ముందు ప్రారంభించారని అర్థమండి. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలని దొంగిలించి జలగర్భంలో దాక్కుంటాడండి. వేదాలను మరలా రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా అవతారం దాల్చిన రోజే ఈ చైత్రశుద్ధ పాడ్యమే అండి. శ్రీ మహావిష్ణువు సోమకాసురుడిని వధించి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తారండి. ఈ రోజున చైత్రశుద్ధ పాడ్యమిని జరుపుకుంటామండి. అదే ఉగాది నుండి 9 రోజుల వరకు శ్రీరాముడి నామము మనం జపిస్తూ ఉంటామండి. ఈ ఉగాది రోజునే శ్రీరామచంద్రుడు వాలిని వధించిన రోజే ఈ ఉగాది రోజు అండి. వాలిని వధించింది కూడా ఉగాది రోజే. శ్రీరామ చరిత్రని ఒక మహా సందేశంగా ఉగాది రోజున శ్రీరాముడి విజయానికి సంకేతానికి గుర్తుగా అయోధ్యలో ప్రతి ఇంటిలోనూ కాషాయపు జెండా ఎగరవేస్తారంటండి. కౌరవులు పాండవులు కించపరిచి అగౌరవపరిచినప్పుడు కురుక్షేత్రంలో కౌరవులను ఓడించి ధర్మరాజు రాజుగా గెలిచిన రోజు ఈ ఉగాది రోజేనండి. అది కూడా సూర్యచంద్రుల నడకను బట్టి కాల నిర్ణయం జరుగుతుంది. శుక్లపాడ్యము నుండి బహుళ అమావాస్య వరకు ముగిసేది ఒక మాసం అండి. తెలుగు మాసాలను పేర్లు పెట్టడానికి సంపూర్ణమైన రోజు ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్ర పేరుకి ఆ మాసానికి పెడతారండి. కలియుగ ఆరంభాన్ని, ఖగోళంలో జరిగే మార్పులను ఈ రోజు నుండి కొత్త సంవత్సరానికి ప్రారంభమైన రోజుగా జరుపుకునేదే ఈ ఉగాది అండి. ఈ ఉగాది రోజున ఉగాది పచ్చళ్ళలో తీపి, చేదు, పులుపు, కారము, వగరు ఎలా అయితే ఉంటాయో 6 రుచులు, అలాగే మన జీవితంలో వచ్చే కష్టసుఖాలు, బాధలు, కన్నీళ్ళు అన్నిటినీ ఓర్చుకోవాలని ఈ ఉగాది పచ్చడి మనకి నేర్పిస్తుందండి. ఈ ఉగాది రోజునే కొత్తగా మామిడి చిగుళ్ళు వస్తాయి. ఉగాది పండుగకి ముందు మనకి చక్కగా చెట్లు ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులన్నీ వచ్చి చూడటానికి చక్కగా కన్నుల పండుగగా కనిపిస్తాయండి. మనలో కొత్త ఉత్సాహం నిలుపుతుంది అన్నమాట. ఈ ఉగాది మనకి ఆరంభాన్ని నుంచి కొత్త బట్టలు వేసుకోవడానికి ప్రారంభిస్తామండి. ఇలా ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో పోరాటం ఎలా చేయాలని కూడా మనకి నేర్పిస్తుందండి. ఇక చూస్తున్నారు కదండి, నేనైతే ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేనేమి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఈ లాగ్ వచ్చేసి ఉగాది పండుగ రోజున కొత్త పనుల ప్రారంభానికి నిర్ణయాలు తీసుకునే సమయంగా నమ్ముతారండి. అంతేకాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొనుక్కోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క వారీగా చేసుకుంటారండి. కొత్త కుండలో తయారు చేసుకుంటారండి. ఇక్కడ మా తెలంగాణలో అయితే కనుక ఈ వసంత ఋతువులో వేప, మామిడి పొతులతో చెట్లన్నీ చక్కగా నిండుగా పచ్చగా కళకళలాడుతూ ఉంటాయండి. ఇది వచ్చేసరికి ఇక పూజ తర్వాత తీస్తుందండి. పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట, మా ఉగాది పండుగ పూజ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మా చెట్టు. ఇక్కడ కొత్త పూలన్నీ వచ్చినాయి అనమాట. చూడటానికి చాలా బాగుందనమాట. అందుకే ఇక్కడ కొన్ని పిక్స్ మీకు యాడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.